ఆ షాక్ని ఏం చేస్తుంది అంటే బాడీని పొట్ట కింద దగ్గర ఫ్యాట్ కింద మార్చి బంగారం దాచినట్టు దాచిపెడుతుంటుంది. ఇది ఒక సైట్ ఆఫ్ మన రేపు ఫుడ్ దొరకదేమో అని ప్రొటెక్టివ్ మెకానిజం. దాన్ని మనం దానివల్ల ఏమవుతుంది, రేపు మళ్ళీ తినకూడదు, మళ్ళీ రేపు తింటారు. ఒక్కోసారి శనివారం చుట్టాలు ఇంట్లో పెళ్ళి, ఆదివారం మన ప్రోగ్రాము, సోమవారం నాడు ఏదో ఫంక్షను, అట్లా 3 రాత్రులు వరుసగా తిన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో పడితే 3 కేజీలు లావు అవుతున్నారు. కాబట్టి అక్కడ ఇండియా గెలిస్తే 3 బీర్లు, ఓడిపోతే 6 బీర్లు. ఈ పోటీ పడి తాగడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా అబ్నార్మల్గా ఈ ఫుడ్ న్యూట్రిషన్ డంప్ అవుతుంది బాడీలోకి. ఆ డంప్ అయ్యేది చనిపోకుండా మనల్ని ప్రొటెక్షన్ కింద పొట్ట దగ్గర లావుగా తీసి దాచిపెడతా ఉంది. మనం అదే దాన్ని మళ్ళీ సహారా ఎడారిలో నడుచుకుంటూ పోయి ఉంటే ఒక 30 రోజులు అదంతా కరిగిపోయేది. కానీ మనకు అవకాశం లేదు. మళ్ళీ తిన్న బిర్యానీ కరగాలంటే 30 రోజులు నడవాలి. మళ్ళీ సహారా ఎడారికి వెళ్ళిపోవాలి అందరూ. లేకపోతే పొలంకి వెళ్ళి ఒక 30 రోజులు పనిచేసి మళ్ళీ వస్తే వాళ్ళకి ఇవన్నీ రావు. కానీ మనం వరుసగా ఈవెంట్ మీద ఈవెంట్ అవుతుంది.